బీసీసీఐ క్రికెటర్లను వయస్సుతో సంబంధం లేకుండా వారి ప్రతిభ ప్రదర్శన ఆధారంగా ప్రోత్సహించడంలో ముందుంటుంది. ఈసారి బీసీసీఐ ఒక అడుగు ముందుకేసి భారత క్రికెట్ జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దిగ్గజ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ 2 దశాబ్దాలకు పైగా భారత క్రికెట్కు సేవలందించి తమ కెరీర్ ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో వారి స్థానాలను భర్తీ చేయగల యువ ప్రతిభావంతులను సిద్ధం చేయడానికి బీసీసీఐ కృషి చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన యువ ఆటగాళ్లలో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఒకరు. వైభవ్ ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తన అసాధారణ బ్యాటింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ అతను ఐపీఎల్ చరిత్రలో అతి చిన్న వయసులో సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ అద్భుత ప్రదర్శన బీసీసీఐ దృష్టిని ఆకర్షించింది. దీని ఫలితంగా అతన్ని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ కోసం ఎంపిక చేశారు. ఎన్సీఏలో వైభవ్కు అందించే శిక్షణ కేవలం బ్యాటింగ్ సాంకేతికతలపైనే కాకుండా మ్యాచ్లలో వివిధ ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కోవడం, మానసిక స్థైర్యాన్ని పెంచుకోవడం వంటి అంశాలపై కూడా దృష్టి సారిస్తుంది. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న వైభవ్ టెస్టు క్రికెట్ లో స్థిరత్వాన్ని సాధించడంపై కూడా శ్రద్ధ పెట్టాలని, టెస్టు క్రికెట్ లో సుదీర్ఘంగా ఆడే సామర్థ్యం, టెక్నిక్ మెరుగుపరచుకోవడంపై వైభవ్ కు ఎన్సీఏలో శిక్షణ ఇవ్వనున్నారు. అయితే వైభవ్ సూర్యవంశీ లాంటి యువ ప్రతిభావంతులను ప్రోత్సహించడం ద్వారా బీసీసీఐ భారత క్రికెట్ భవిష్యత్తును బలోపేతం చేస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల స్థానంలో భవిష్యత్తులో జట్టును ముందుకు నడిపించే ఆటగాళ్లను సిద్ధం చేయడం ద్వారా బీసీసీఐ దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే దిశగా పనిచేస్తోంది.